ప్రైజ్ లో టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ యూ ల్యాక్ నో గుడ్ థింగ్. ఈరోజు దేవుని యొక్క వాక్యం, మీరు ఎటువంటి కొలత కలిగి మీ జీవితంలో ఉండరు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నారండి. సామ్స్ చాప్టర్ 34 వర్స్ 10లో ద లయన్స్ మే గ్రో వీక్ అండ్ హంగ్రీ బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ ల్యాక్ నో గుడ్ థింగ్ అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, లయన్స్ మే గ్రో వీక్, వేరీ అంటే లయన్స్ లాంటి, అంటే లయన్ అంటే ఎవరండి? కింగ్ ఆఫ్ ది జంగిల్. అలాంటి లయన్స్ కూడా దే మే గ్రో వీక్ అండ్ హంగ్రీ, చాలా ఆకలి కలిగి ఉంటాయి. ఎందుకంటే అండి, లయన్కి ఉన్న మెయిన్ క్వాలిటీ ఏంటండి? సెల్ఫ్ డిపెండెన్సీ అండ్ మోర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అలాంటి లయన్కి కూడా ఇట్ మే గ్రో వీక్, స్ట్రెంగ్త్గా సింబలైజ్ చేయబడే లయన్ కూడా వీక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హంగర్ కలిగి ఉంటుంది తన లైఫ్లో. కానీ బట్ దోస్ హూ సీక్ ద లార్డ్ ల్యాక్ నో గుడ్ థింగ్ అని వాక్యం చెప్తుందండి. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో అటువంటి వ్యక్తులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కొలత లేకుండా జీవిస్తారని వాక్యం మనతో మాట్లాడుతుందండి. ఇది మీరు మెడిటేట్ చేయండి, అర్థం చేసుకోనండి దేవుడు ఏం చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా. అంటే గుడ్ థింగ్ అంటే ఏంటండి? అంటే నాట్ జస్ట్ మెటీరియల్ బ్లెస్సింగ్ అండి. యూ విల్ గెట్ ఆల్ ద గుడ్ థింగ్స్, అంటే అన్నిటి గుండా దేవుడు మీకు ఇస్తారు. అంటే ప్రతిదీ షాలో ఉంటుంది మీ లైఫ్లో. మే ఇట్ బి ఫినాన్షియల్, మే ఇట్ బి హెల్త్, మే ఇట్ బి మ్యారేజ్, మే ఇట్ బి ఫ్యామిలీ, కిడ్స్ ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ మే ఇట్ మే బి, బట్ యూ విల్ హ్యావ్ షాలో. అంటే అన్ని గుడ్ థింగ్స్ని దేవుడు మీకు ఇస్తాను అని చెప్తున్నారండి. ఎప్పుడు అంటే వెన్ యూ సీక్ హిమ్. కాబట్టి వాక్యం చెప్తుంది మాథ్యూ చాప్టర్ 6:33లో, వెన్ యూ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఆల్ ద థింగ్స్ విల్ బి అడెడ్ అంటు యూ అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు మీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు మీకు ఇస్తాను అని అంటున్నారు. అంటే మీకు ఏది అవసరం ఈ యొక్క క్షణంలో దేవుడు అది మీకు అనుగ్రహిస్తానని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, స్ట్రెంగ్త్కి నిదర్శనమైన లయన్ కూడా వీక్ అవుతుంది. తన సెల్ఫ్ డిపెండెన్సీగా హంట్ చేసే లయన్ కూడా ఆకలి కొని ఉంటుంది. కానీ ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుణ్ణి సీక్ చేస్తారో అటువంటి వాళ్ళు ఏ గుడ్ థింగ్ని కూడా ల్యాక్ చేయరు. వాళ్ళ లైఫ్లో సమస్తాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తానని ఈ వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.